జ్యువెలర్స్ మొట్టమొదటి ఫ్యాక్టరీ అవుట్లెట్ లో లాంగ్ హారాల పండుగ. లాంగ్ హారాల మీద ఫ్లాట్ 9.99% VA. ఈ ఆఫర్ నవంబర్ 8 నుంచి 16 వరకు. ఆఫర్ అన్ని శాఖలకు వర్తిస్తుంది. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల ప్రచార బరిలో బీజేపీ మరింత వేగం పెంచింది. కాంగ్రెస్ బీఆర్ఎస్ లను లక్ష్యంగా చేసుకుని తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పిస్తోంది. కేంద్ర మంత్రులు కిషన్ రెడ్డి, బండి సంజయ్, పార్టీ అధ్యక్షుడు రామచంద్రరావు సహా ఇతర నేతలు రోడ్ షోల ద్వారా విస్తృతంగా ప్రచారం చేస్తున్నారు. జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక ప్రచార బరిలో కమల దళం మరింత వేగం పెంచింది. నియోజకవర్గంలోని వెల్లంకి ఎక్స్ రోడ్, మధురనగర్, యూసఫ్గూడ ప్రాంతాల్లో కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి, బీజేపీ నేతలు ఈటెల రాజేందర్, రఘునందన్ రావు, ఏలేటి మహేశ్వర్రెడ్డి రోడ్ షో నిర్వహించారు. కాంగ్రెస్ బీఆర్ఎస్లకు ఓటు వేస్తే మరోసారి మోసం చేసుకున్నట్లేనని ప్రజలకు కిషన్ రెడ్డి పిలుపునిచ్చారు. మజ్లిస్ చేతిలో ఈ రెండు పార్టీలు కీలుబొమ్మలుగా మారాయని విమర్శించారు. సచివాలయానికి కూడా వెళ్లకుండా సీఎం రేవంత్ రెడ్డి ఎన్నికను ఎలాగైనా గెలవాలని కుట్రలు చేస్తున్నారని కిషన్ రెడ్డి ఆరోపించారు. మన మీద విశ్వాసం లేదు. 10 సంవత్సరాల పాటు బీఆర్ఎస్ పార్టీకి ఎంఐఎం మీద విశ్వాసం. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీకి ఎంఐఎం పార్టీ వాళ్ళ ఓట్ల మీద విశ్వాసం. ఇంకొక విశ్వాసం ఉండాలి, డబ్బుల మీద విశ్వాసం ఉంది. మీ మీద విశ్వాసం లేదు. మీ అందరినీ మేము డెవలప్మెంట్ చేయకపోయినా, మీకు పింఛన్ ఇవ్వకపోయినా, మీకు పొదుపు సంఘాలకు పావుల వడ్డీ ఇవ్వకపోయినా, మీకు 2 నెలలకు 2,500 ఇవ్వకపోయినా, నిరుద్యోగ వృత్తి ఇవ్వకపోయినా, 2 లక్షల ఉద్యోగాలు ఇవ్వకపోయినా మాకేమీ పర్వాలేదు, మేము ఇప్పుడు డబ్బులు ఇచ్చి ఓట్లు కొంటామంటాం. రేవంత్ రెడ్డి నెల రోజులుగా సెక్రటరీ పోవడం లేదు, గవర్నమెంట్ పని చూస్తలేడు, మన జూబ్లీహిల్స్ ఎలక్షన్ చూస్తున్నాడు. ఏదో రకంగా కుట్రలు కుతంత్రాలు చేసి ఈ ఎన్నికల్లో గెలవాలి. అందుకే రెండు పార్టీల గురించి ఆలోచించి జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో కాంగ్రెస్ బీజేపీ మధ్య పోటీ ఉంటుందని కేంద్ర మంత్రి బండి సంజయ్ అన్నారు. షేక్పేట్, రహమత్ నగర్ ప్రచారంలో భాగంగా రోడ్ షో నిర్వహించారు. రేవంత్ రెడ్డి తెలంగాణను ఇస్లామిక్ రాజ్యంగా మార్చే కుట్రలు చేస్తున్నారని ఆరోపించారు. రాష్ట్రంలో ఓవైసీ రేవంత్ రెడ్డి ట్యాక్స్ నడుస్తోందని ఆరోపించారు. ఈ తెలంగాణ రాష్ట్రంలో జరిగేది ఆర్కే బ్రదర్స్ పాలన. ఏ పాలన? ఆర్ అంటే ఏంటిది? రేవంత్ రెడ్డి. కే అంటే ఎవరిది? కేటీఆర్. 2 పాలనలు వస్తున్నాయి. ఇక్కడ మొన్నటి దాకా ఓకే ట్యాక్స్, ఓకే అంటే ఓవైసీ కేటీఆర్ ట్యాక్స్. ఇప్పుడు ఏం ట్యాక్స్ తెలుసా? మీరు గెలిపిస్తే కాంగ్రెస్ గెలిపిస్తే ఒరే ట్యాక్స్. ఒరే ట్యాక్స్ అంటే ఏంది? ఓ అంటే ఓవైసీ, రే అంటే రేవంత్ రెడ్డి. జూబ్లీహిల్స్ లో కాంగ్రెస్ వాళ్ళు ఖాన్ బేగం నగర్ గా మార్చుతున్నారు. ఒప్పుకుంటారా? ఖాన్ బేగం నగర్ గా మార్చాలనుకుంటున్నారు. మనమే గెలిస్తే ఈ జూబ్లీహిల్స్ ను సీతారాం నగర్ గా మారుస్తారు. గెలిస్తే ఈ తెలంగాణ రాష్ట్రాన్ని ఇస్లామిక్ రాజ్యంగా మార్చడానికి ప్లాన్ చేస్తున్నది రాష్ట్ర ముఖ్యమంత్రి. టోపీ పెట్టుకొని కాంగ్రెస్ అంటే ముస్లిం అంటే కాంగ్రెస్ అని వాగుతున్నాడంటే నేను చెప్తున్నా, హిందూ అంటే బీజేపీ అంటే హిందూ. ఎక్కడ వెనుకలు వేయలేదు. మా లక్ష్యం ఈ తెలంగాణ రాష్ట్రంలో హిందూను ఓటు బ్యాంక్ గా తయారు చేయడమే మా లక్ష్యం. జూబ్లీహిల్స్ లోని వెంగళరావు నగర్ లో జరిగిన ప్రచార సభలో పాల్గొన్న బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్రరావు బీఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీలపై విమర్శలు చేశారు. ఈ 2 పార్టీలు హైదరాబాద్ను అభివృద్ధి దిశగా తీసుకెళ్లలేదన్నారు. జూబ్లీహిల్స్ లో బీజేపీ విజయం ఖాయమని విశ్వాసం వ్యక్తం చేశారు. మున్సిపల్ శాఖ అధ్యక్షుడిగా ఉండి ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు వారు కూడా మున్సిపల్ శాఖ ఈ యొక్క సమస్యలన్నీ కూడా వాళ్ళు తీర్చాలి. కానీ వాళ్ళిద్దరు తీర్చకుండా ఇప్పుడు ఇక్కడ వచ్చి మీ అభివృద్ధి చేస్తామని చెప్తా ఉన్నారు. మిత్రులారా, వీళ్ళిద్దరిని నమ్మకూడదు. ఇద్దరు కూడా బడా చోరుల విషయాన్ని మనం గుర్తుపెట్టుకోవాలి. ఈ ఇద్దరు కూడా కేవలం రాష్ట్రాన్ని లూటీ చేసి రాష్ట్రాల్లో మొత్తం అవినీతిపరమైనటువంటి పరిపాలన చేస్తా ఉన్నారు. నేను ఇక్కడ యువకులను అడుగుతా ఉన్నాను. సీఎం రేవంత్ రెడ్డి మాటల్లో కాంగ్రెస్ ఓటమి భయం స్పష్టంగా కనిపిస్తుందని రాజ్యసభ సభ్యుడు లక్ష్మణ్ అన్నారు. అసహనంతో ఉన్న సీఎం రేవంత్ రెడ్డి బీజేపీపై నిందలు వేస్తూ అసత్య ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు.